ప్రశాంత్ ఇంకా టైటిల్ విన్నర్ పల్లవి ప్రశాంత్. ఎందుకు అట్లా అతనే ఇతను గ్యారంటీ ఉందా? 100% పల్లవి ప్రశాంత్ విన్ అన్న. ఓటింగ్లో కానీ ఎక్కడ చూసుకున్నా కానీ పల్లవి ప్రశాంత్ టాక్ తప్ప వేరేది టాక్ ఏం లేదు. అందులో అమర్దీప్ పేరు చెప్పారు కదా, మీరేమో పల్లవి ప్రశాంత్. అమర్దీప్ ఏది చెప్తున్నారంటే అది పడరానులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఉల్టా ఫుల్టా కాలన్నమాట. గేమ్ పరంగా చూసుకున్న వాళ్ళు అయితే పల్లవి ప్రశాంత్ విన్నారు. ప్రజల ఒపీనియన్ అయితే పల్లవి ప్రశాంత్, పార్టీ ప్రకారం అయితే అమర్దీప్ ఆడన్నా ఛాన్సే లేదు. మాటి ప్రకారం కూడా ఛాన్సే లేదు. థర్డ్ ప్లేస్లో ఉంటాడు. థర్డ్ ప్లేస్లో అమర్దీప్ ఉంటాడు. ఎట్లా విన్ అవుతాడు? రన్నర్ కూడా కాలేదు. చూసిన ఎట్లా అనిపిస్తుంది ఫుడ్ది? షేరింగ్ చేసుకున్నారు కదా, ఎట్లుంది? బాగానే ఉంది. ఇప్పుడు ఇన్ని వీక్స్ ఎపిసోడ్లో నుంచి జర్నీలో బెస్ట్ ఎపిసోడ్ అనిపిస్తుంది. ఇప్పుడైతే మార్నింగ్ ప్రోమో కూడా చూశాను. అందులో కూడా అందరూ కూడా ఫన్నీగా అందరూ కలిసిమెలిసి ఉన్నారు. ఈ వీక్లో టాప్ 5లో అన్నారు కాబట్టి నైట్ ఎలిమినేషన్ ఉంటే అర్జున్ ఉంటుంది అన్న అది తెలిసి ఉంటాం. వద్దని చెప్పింది కదా, దాని అభిప్రాయం ఆయన ఇష్టం అన్న, ఇంకా మనం ఏం చెప్పలేము. అంటే లాస్ట్ వీక్ కదా, ఎందుకు బయట పడడం అని అలా అంటారా? ఫుడ్ ఈజ్ నాట్ మ్యాటర్ అన్న. ఇప్పుడు ప్రశాంత్ విన్నర్ అవుతుందా లేదా అది మ్యాటర్. ఒకటే అంటారు ఇక మొత్తం. పల్లవి ప్రశాంతే విన్నర్. కప్పు కొట్టుకొని 5 తీసుకొస్తుండు, అందరం గెలుస్తున్నాం అంతే. టాప్ 2 ఎవరు ఉంటారు అనుకుంటున్నా మీ ఒపీనియన్? ఫస్ట్ అయితే పల్లవి ప్రశాంత్, సెకండ్ శివాజీ ఉంటాడు, టాప్ 3లో ఎవరు ఉంటాడు అన్న. మధ్యలో వచ్చేసిన అసలు గెలిచిపోయాడు మాకు. అది ఎందుకంటే ఒక కామన్ మ్యాన్ ఇంత చివరి దాకా జర్నీ చేసి ఒక సెలబ్రిటీలు వస్తూ పోతూ ఉన్నా సరే ఒక కామన్ మ్యాన్ ఇన్ని రోజులు అక్కడ ఉన్నాడు అంటే కనుక అసలు మామూలు విషయం కాదు అది. అది నిన్న మొన్నటి దాకా రాళ్ళ వర్షం కురిపిస్తా ఉన్నారు అన్నపూర్ణ స్టూడియో మీద. వాళ్ళ సంగతి ఏం చేద్దాం? కురిపించారు, కురిపిస్తారు. కప్పు వచ్చినాక ఇంకా రాళ్ళ వర్షం పూల వర్షం కురిపారు. పోతే అన్నారు, వస్తే అల్లేదు అక్కడ. అది పూలు తయారు చేసుకుంటున్నారా? మరి పూలు తయారు చేసుకుంటున్నారా? పూలేంది పెద్ద పెద్ద కటౌట్లే తయారు చేస్తారు, మామూలుగా ఉండదు అది. ఒకవేళ ప్రశాంత్ కాకుండా వేరే వాళ్ళకి నిర్ణయిస్తే కనుక బిగ్ బాస్ మీద సిబిఐ ఎంక్వైరీ పడుతుందా? సిబిఐ ఎంక్వైరీ అయితే ఏం పడదలే కానీ ప్రజలు ఫ్యాన్స్ అందరూ కూడా బ్యానర్లు వేసుకొని అక్కడికి వెళ్ళిపోయి ధర్నాలు ఇవన్నీ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ సీజన్ 8 బిగ్ బాస్ అసలు ఇలాంటి షోనే పెట్టకుండా చేయడం అయితే జరుగుతుంది. అది ఎందుకంటే ఉల్టా ఫల్టా అని జనాలందరూ ఉల్టా ఫల్టా చేశారు నాగార్జున గారు. సో అది అందుకనే ఈసారి ట్రోఫీ ఇవ్వడానికి మంచు విష్ణు గారు వస్తున్నారంట, ఐడియా ఉందా మీకు? ఏమో బాలకృష్ణ గారు అని అయితే నాకు తెలుసు. మహేష్ బాబు కూడా వస్తున్నా అంటున్నారు కొంతమంది. పక్కెళ్ళి అడుగు కాసి. మహేష్ బాబు కూడా వస్తున్నా అంటున్నారు. మహేష్ బాబు గారా? ఆయన షూట్లో చాలా బిజీగా ఉన్నారు అబ్బా. ఆయన రారు. చీఫ్ గెస్ట్ ఎవరు వచ్చే అవకాశం ఉంది? మనం ఎక్స్పెక్ట్ చేయని అయినా వస్తాడు. ఇప్పుడు మీరు చెప్పిన పేర్లన్నీ కూడా కాదు, మీరు ఎక్స్పెక్ట్ చేయని అయినా వస్తాడు. ఎందుకంటే జనాల మైండ్ ఆల్రెడీ నాగార్జున గారు చదివేశారు. సో ఇప్పుడు మీరు ఎలాగో చెప్పారు కదా, వాళ్ళు అయితే రారు, కొత్త వాళ్ళు అయితే వస్తారు. చిరంజీవి గారు వస్తున్నారా? అదే నేను చెప్తున్నా, మీరు ఎక్స్పెక్ట్ చేయని వాళ్ళు వస్తారు. అంతేనా? అది ఎవరంట అబ్బా? అదే ఎక్స్పెక్ట్ చేస్తారు, కింద కామెంట్లు వాళ్ళు చెప్తారులే. చెప్పు నెక్స్ట్. ఇంకా మంచు విష్ణు గారే ఉంటుంది. ఇంకా మా అధ్యక్షుడా? ఓకే. సో ఫైనల్గా కప్పు రైతు బిడ్డకే. నాగార్జున గారు అయితే జనాలందరికీ సస్పెన్స్ ఇస్తారు. ఫస్ట్ అమర్దీప్ చేయి అయితే లేపుతారు, ఒక్క నిమిషం అలా డౌన్ చేసి రైతు బిడ్డ చేయి లేపుతాడు, కప్పు తీసుకుని బయటకు వస్తాడు. ఇది మాత్రం 100% పక్కా. అది రాకపోతే ఏముందా బ్రో, తెలిసిందేగా, మీడియా సంగతి తెలిసిందేగా. మీరు గెలిచినా ఒకలాగా ఉంటారు, ఓడితే ఇంకో రేంజ్కి వెళ్ళిపోతారు. ఏదంటే మీ వీడియో పైకి లాగడానికి మీరు అందరూ ముందు అక్కడ ఉంటారు. కప్పు ఇవ్వకపోతే తెలియంది ఏముంది, కానీ ఒక కామన్ మ్యాన్కి న్యాయం జరగకపోతే ఇంకో రకంగా ఉంటుంది. అది మీరు లేకపోతే మేము వచ్చి ఏం చేస్తాం? మేము ఆల్రెడీ వస్తాం బ్రో, బ్యానర్లు వేయించుకొని మరి వస్తాం. వెనక మీరు రావాలి కదా. దండయాత్ర శురు అంటారు. అది మామూలుగా ఉండదు అసలు.